ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మే 23, 2025. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆమేన్. అవును, దేవుని మాటలు వినుటకు ఆయన గుమ్మం దగ్గర కాచుకొని ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని ఆశతో కనిపెట్టువారు ధన్యులు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అంటూ కీర్తనకారుడు అంటున్నాడు. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది బైబిల్ ఒక్కటే. అట్లాంటి గ్రంథాన్ని ఒక సామాన్యమైన పుస్తకంలా, న్యూస్ పేపర్లా చదివితే అర్థం కాదు. ఈ లోకంలో ఎంత విద్య అభ్యసించినా, ఎన్ని డిగ్రీలు తీసుకున్నా ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదు. మన మనోనేత్రాలు తెరవబడితేనే కానీ పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించలేం. అది ఎట్లా సాధ్యం అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలనే తృష్ణ కలిగి ఉండాలి. తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయం కొరకు ప్రార్థించాలి. అప్పుడు మనోనేత్రాలు తెరవబడి ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలం. ఇంతకీ పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుంది అంటే, ఆయన పిలుపు, దాని నిరీక్షణ, పరిశుద్ధులకు స్వాస్థ్యము, ఆయన మహిమైశ్వర్యము, ఆయన బలము, ఆయన అపరిమితమైన శక్తి, ఆయన మహాత్మ్యము. ఇవి చాలా తక్కువ మాత్రమే. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు మనకు బోధించబడతాయి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అంటూ అపొస్తలుడైన పౌలు అంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు మనకెందుకు అర్థం కావట్లేదు? సమాధానం ఒక్కటే, దావీదు వలె అట్లాంటి తృష్ణ మనకు లేదు, అట్లా ప్రార్థించిన సందర్భము లేదు. అందుకే దేవుడు మనకి ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అని. అటువంటి ధన్యత మనం కూడా పొందుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అంతా దీవించునుగాక.